22A నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పట్టా భూములను సైతం 22A జాబితాలో చేర్చడంతో వేలాది మంది భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22A సెక్షన్ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆరోపించారు. 22A సమస్యపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కమలాకర్. ये गवर्नमेंट में 22 में एयर में लगाना बोले तो डेफिनेटली कलेक्टर शुड रिकमेंड गजट लगाना उन्हें पूरा रेकुर्ती में 1 इंच भी नहीं है पूरा गवर्नमेंट हैंड ओवर करके बता दिया। तो हमारा रिक्वेस्ट है 1-2 घंटे धरना करके हमारा रिक्वेस्ट कर रहे आप रिकमेंड करो, आप जेन्युइन आप इंक्वायरी करो। ये लोग अगर गवर्नमेंट लैंड है तो आप एक्शन मत लें, गवर्नमेंट लैंड नहीं है तो आप रिकमेंड करके पूरा 2023 के पहले कैसा जमीन था वैसे कोई गवर्नमेंट लैंड वो भी दे। చాలా భూములు చేతి మార్పున్నాయి, అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా చేతి మార్పున్నాయి. అందరు కూడా పట్టాలు వచ్చినాయి. భూమి 2 గుంటల భూమి 3 గుంటల భూమి పెట్టుకుని సుమారు ఒక 250 సర్వే తర్వాత ఈ భూములు ప్రభుత్వ భూములు అని చెప్పి డిక్లేర్ చేసుకొని ఈ భూములు నిషేధంలో పెట్టిన మేము సంవత్సరాల కాలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక మంత్రి చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఒకటే డిమాండ్, మేము ఎట్లా బతుకుతున్నామో మమ్మల్ని గుంటల భూమి ఇల్లు ఉంది, మా భూమి మాకు కావాలని ఒక గొంతెత్తి వచ్చింది. తెలంగాణ అంటేనే కరీంనగర్ అంటేనే వీళ్ళందరూ రిలీజ్ చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉన్న నిబంధనల ప్రకారం కాకుండా దాదాపు 22 ఏళ్ళ మా రేకుర్తి మొత్తం పెట్టేశారు. 1 ఇంచు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. 22A యాక్ట్ ఆఫ్ 1908 1908లో ఏర్పడ్డ చట్టము ఇది 22A. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరం ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి, ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో
ఆ ఒక గ్రామం మొత్తం కూడా ఈరోజు 22A పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. దాని తర్వాత కొత్తపల్లి కొత్త పార్ట్, దాని తర్వాత చింతకుంటల కొత్త పార్ట్, దాని తర్వాత టౌన్లో వచ్చిన విద్యానగర్లో కొత్త పార్ట్, దాని తర్వాత ఆరపల్లిలో, దాంతోపాటు కరీంనగర్ నడిబొట్టిన ఈరోజు వచ్చేసి ఈ భూములన్నీ కూడా 100 సంవత్సరాల వరకు కూడా ఇది ప్రైవేట్ భూమే, కానీ మేము వచ్చినాం కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అన్నీ కూడా సుమారు 650 దగ్గరగా 650 ఎకరాల భూమి, 650 ఎకరాల భూమిలో సుమారు 10,000 మంది బాధితులను అందరినీ కూడా ఈరోజు 22A నిషేధం చేయడం జరిగింది. దాంతో ఈ భూములన్నీ కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు, అమ్మే పరిస్థితి లేదు, లోన్కి వచ్చే పరిస్థితి లేదు, హౌస్ లోన్ తీసుకున్న పరిస్థితి వచ్చలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, ఇప్పుడు మేము వచ్చినాక ఒక్క ఎకరా భూమి కూడా మేము నిషేధ జాబులు పెట్టలేమని చెప్పి ఉంటాను. ఒక మంత్రిగా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నిషేధ జాబితాలు లేవు. ఇవన్నీ కూడా అమ్ముకున్నారు, చర్యలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇళ్ళ పర్మిషన్ ఉంది, పట్టా ఉన్నది. తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఇవన్నీ కూడా నిషేధ పెట్టడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా ఏమంటాడు, అధికారులు తప్పు చేసిన అంటాడు. మరి అధికారులు తప్పు చేసిన బాధ్యత వహించేది మీరే కదా. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు ప్రభుత్వం తప్పు చేసినట్టు ఫస్ట్ మీరు నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎంఆర్ఓ ఆర్టీఓ కాదు, కలెక్టర్ సిఫారసు చేసి ప్రభుత్వానికి నివేదిక చేయాలి. దానికి కావాల్సిన ఏమేమి నిబంధనలు ఉన్నది, ఎందుకోసం ఇది నిషేధ జాబితా అని చెప్పి రికమెండ్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం నిషేధ జాబితా పెట్టాలి. కానీ ఏం లేకుండా హైదరాబాద్లో కూర్చొని నిషేధ జాబితాలో మొత్తం కూడా పెట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ కింద జరిగేది కూడా మీకు తెలుస్తలేదు, ఈ నిషేధ జాబితాలో పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకొని వాటాలు పంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే వారం రోజుల లోపల మీరు దీన్ని కరీంనగర్ ఉన్న నిషేధ జాబితాలో ఉన్న అన్నిటి కూడా 22 నుంచి తొలగించి వారి భూములు వారికి ఇప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత డెఫినెట్గా రేకుర్తి టు సెక్రటరేట్ మేము పాదయాత్ర చేస్తాం. అందరం కలిసి సుమారు 10,000 మందితో ఎవరైతే బాధితులు ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి మేము మీ దగ్గరకు వచ్చి మనం నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తున్నాం, కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, డెఫినెట్గా సిఫారసు చేయండి, వాళ్ళ సిఫారసు చేసి మాకు ఒక కాపీ ఇవ్వండి. ఇవన్నీ కూడా నిషేధ జాబితాగా తీయాలని చెప్పేసి కలెక్టర్ రికమెండ్ చేయండి. మీరు కలెక్టర్ కావడం నాన్ డెఫినెట్గా ఈ సెక్రటరేట్ డెఫినెట్గా రేపు సచివాలయం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజల జీవితంతో ఆడుకోకండి. ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చుడే కాదు, తెచ్చిన తెలంగాణలో బాధితుల పక్షాన ఉండాలని మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నాము. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం చెల్లం. కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమం చేయవలసింది. ఈ ఉద్యమం తీవ్రతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మా డిమాండ్. 1908 నుంచి 22A యాక్ట్ ఉన్నది. 1908 నుంచి 2023 వరకు పట్టా భూములన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత అవన్నీ కూడా నిషేధ జాబితాలు పెట్టడం జరిగింది. దీని వెనుక మతలబ్ ఏంటంటే మీ జాబితాల నుంచి తొలగించాలంటే మా 30% కమిషన్ అని చెప్పి డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాడు. అంటే ప్రజల జీవితాలతో ఆడుకున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మా డిమాండ్ ఒకటే, 22A పెట్టాలంటే ప్రభుత్వ భూములు ఉండాలి. కానీ వారికి పర్మిషన్లు ఉన్నాయి, ఇంటి పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళ తాతలు ఆస్తున్నది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి ఎట్లయితుందని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, వెంటనే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ భూములుగా ఉన్న ఆ నిషేధ జాబితాలో ఉన్న భూములు సుమారు 10,000 మందికి రిలీఫ్ కావాలంటే ఆ లెక్కలు ఎత్తేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే వారం 10 లోపల ఇక్కడ నుంచి రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేస్తామని చెప్పి చర్య జరుగుతుంది.